హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ. ఈరోజు మీ ముందుకు ఒక మంచి ప్రాపర్టీ తీసుకొచ్చానండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి రాంపల్లి ఎక్స్ రోడ్ నుంచి చాలా దగ్గరలో నాగారంలో ఉందన్నమాట. ఈస్ట్ గాంధీనగర్ కాలనీలో రోడ్ నెంబర్ 9లో 150 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారండి. 30x45 డైమెన్షన్స్. వెస్ట్ ఫేసింగ్లో ఉంది ప్రాపర్టీ ముందు చూసుకుంటే అయితే మనకి 25 ఫీట్ సీసీ రోడ్ ఉందండి. చుట్టూ మంచి కాలనీస్ అండి, చూస్తున్నారు కదా, వెల్ ఎస్టాబ్లిష్డ్ కాలనీలో ఈ ప్రాపర్టీ అవుతుంది. మంచి బడ్జెట్లో ఇస్తున్నారు. ప్రాపర్టీ మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. లాస్ట్ వరకు చూడండి, మీకు ప్రైస్ గీట రివీల్ చేస్తాను. ఎలివేషన్ చూసుకుంటే అయితే చాలా నీట్గా లేటెస్ట్గా తీసుకున్నారండి. G+1 కన్స్ట్రక్షన్ అనమాట. మనకి లోపలికి వెళ్ళే ముందు గేట్ చూసుకుంటే మంచిగా 8 ఫీట్ గేట్ తీసుకున్నారండి. అదేవిధంగా ర్యాంప్ వచ్చేసి కంప్లీట్గా గ్రాండ్తో తీసుకున్నారు. రైట్ సైడ్ చూసుకుంటే అయితే మనకి ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు. ఒకసారి లోపలికి వెళ్దామండి. లోపలికి వెళ్ళినట్టయితే ఇది మనకి పార్కింగ్, స్పేషియస్ పార్కింగ్ తీసుకున్నారు. కింద ఫ్లోరింగ్ మొత్తం మనకి గ్రానైటే తీసుకున్నారండి. అదేవిధంగా పైన చూసుకున్నట్టయితే మనకి మంచిగా PVC ఫాల్ సీలింగ్ తీసుకున్నారు విత్ లైట్స్ తోటి. అలాగే మనకి రైట్ సైడ్ పైకి వెళ్ళడానికి స్టెప్స్ తీసుకున్నారు. స్టెప్స్ కింద మనకి వాష్ ఏరియా ఉందండి. ఒకసారి మనం సింహద్వారం చూసుకున్నట్టయితే వెస్ట్ ఫేసింగ్లో తీసుకున్నారండి. ఈ గ్రౌండ్ ఫ్లోర్లో మనకి రెంటర్స్ కోసం డిజైన్ చేశారు. 2 BHK తీసుకున్నారు. మనకి డోర్ సీట కంప్లీట్గా ఇండియన్ టేక్ తోటి తీసుకున్నారు. అదేవిధంగా చుట్టూ మనకి వాల్కి ఇట్లా టైల్స్, గోల్డెన్ స్ట్రిప్స్ గిట్ట ప్రొవైడ్ చేశారు. మనకి వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే 3 ఫీట్ గల్లీ తీసుకున్నారండి. ఈశాన్యంలో బ్యాక్ సైడ్ మనకి బోరు, సంపు తీసుకున్నారు అనమాట. ఒకసారి లోపలికి వెళ్దామండి. ఇప్పుడు మనము లోపలికి వెళ్ళినట్టయితే స్పేషియస్ హాల్ చూస్తున్నారు ఎంత స్పేషియస్ ఉందో. కింద ఫ్లోరింగ్ మొత్తం మనకి టైల్సే తీసుకున్నారు. అదేవిధంగా పైన ఫాల్ సీలింగ్ చూడండి ఎంత బాగుందో, చాలా నీట్గా తీసుకున్నారు అండి. చాలా స్పేషియస్ టీవీ యూనిట్ తీసుకున్నారు. కింద మనకి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారు. పక్కకి మనకి వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఒక విండో తీసుకున్నారండి విత్ గ్రిల్స్, ఫోటో ఫ్రేమ్ తోటి ఇటు తీసుకున్నారు అనమాట. సో మనకి టీవీ యూనిట్ బ్యాక్ సైడే డైనింగ్ స్పేస్ తీసుకున్నారు. ఇది కూడా చాలా స్పేషియస్ ఉందండి. మంచి ఈజీగా 8 మెంబర్స్ కూర్చొని డైనింగ్ చేసే విధంగా ఉంది. అదేవిధంగా ఇక్కడ మనకి విండో, వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా విండో తీసుకున్నారు విత్ ఫోటో ఫ్రేమ్ అనమాట. అలాగే మనకి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారు, ప్లేట్స్ కానీ అలాంటివి పెట్టుకోవడానికి. సో ఇక్కడ ఇట మంచిగా ఫాల్ సీలింగ్ తీసుకున్నారండి డైనింగ్లో ఇటంగా. సో మనకి ముందుకు వెళ్ళినట్టయితే ఓపెన్ కిచెన్ తీసుకున్నారండి. ఎల్ షేప్లో తీసుకున్నారు. చూస్తున్నదా, ప్లాట్ఫామ్ మొత్తం గ్రానైటే ఉందండి. కింద నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారు. అలాగే ఇక్కడ ఇట మనకి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఉన్నాయి. మనకి చిన్న విండో తీసుకున్నారు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా. పైన ఎగ్జాస్ట్ ఇచ్చారు. ఇక్కడ ఇట మనకి మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారండి, చూస్తున్నారు. సో మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ లాంటి ఒక డోర్ ఇట తీసుకున్నారు. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ వాష్ ఏరియా తీసుకున్నారండి, క్లోత్స్ కానీ అలాంటివి వాష్ చేసుకోవడానికి. పక్కకి మనకి చూస్తున్నదండి బోరు, అలాగే మనకి సంపు తీసుకున్నారు. సో ప్రాపర్టీ అయితే మంచి లొకేషన్లో ఉందండి. గ్రౌండ్ ఫ్లోర్ మనకి ఈజీగా 12,000 to 15,000 రెంట్ వస్తుంది. ఎందుకంటే మనకి మెయిన్ రోడ్కి దగ్గరలో మంచి కాలనీలో ఉందన్నమాట. నెక్స్ట్ మనం బెడ్రూమ్స్ చూద్దాము. మనకి రైట్ సైడ్ చూసుకున్నట్టయితే మాస్టర్ బెడ్రూమ్ అండి. కింద ఫ్లోరింగ్ మొత్తం మనకి టైల్సే తీసుకున్నారు. అదేవిధంగా మనకి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, లైట్ కలర్ పెయింటింగ్స్ తీసుకున్నారు. పైన ఫాల్ సీలింగ్ చూడండి ఎంత బాగుందో, చాలా నీట్గా ఉంది. అదేవిధంగా మనకి విండో తీసుకున్నారు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా. మంచి 4x4 తీసుకున్నారండి. వెంటిలేషన్కి అస్సలే ప్రాబ్లం లేదు. అలాగే మనకి అటాచ్డ్ వాష్రూమ్ తీసుకున్నారు. మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి అటాచ్డ్ వాష్రూమ్. ఇది స్పేషియస్గా మనకి 5 ఫీట్ వరకు టైల్స్, మనకి ట్యాప్ ప్రొవిజన్స్, విండో కానీ ఎగ్జాస్ట్ కానీ అన్నీ ఇచ్చారండి. నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. ఆపోజిట్ తీసుకున్నారు. ఇక్కడ ఇటు మనకి కామన్ వాష్రూమ్ ఒకటి ఇచ్చారు. ఇది వచ్చేసి ఇండియన్ తీసుకున్నారండి. మనకి పై వర్క్ టైల్స్, అదేవిధంగా విండో కానీ పైన ఫాల్ సీలింగ్ ఇటే తీసుకున్నారు. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తున్నారు ఎంత స్పేషియస్ ఉందో. సింగిల్ బెడ్ పడుతుంది. కింద ఫ్లోరింగ్ మొత్తం టైల్సే తీసుకున్నారు. అదేవిధంగా పైన ఫాల్ సీలింగ్ ఎంత బాగుందో, చాలా నీట్గా తీసుకున్నారు ఫాల్ సీలింగ్. లైట్ కలర్ పెయింటింగ్స్ అన్ని మంచిగా చిల్డ్రన్స్ కోసం మంచి పెయింటింగ్స్ తీసుకున్నారు. అదేవిధంగా వెంటిలేషన్ ప్రాబ్లం కూడా విండో చూస్తున్నదా, ఫోటో ఫ్రేమ్, అలాగే నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారు. ఇక్కడ పైన లో రూఫ్ ఫిట్ ఇచ్చారండి. మనకి చూస్తున్నదా గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK చాలా స్పేషియస్గా వచ్చింది, 150 స్క్వేర్ యార్డ్స్ కాబట్టి. ఇప్పుడు పైకి వెళ్దామండి. పైన మనకి ఓనర్స్ కోసం డిజైన్ చేశారు. G+1 కన్స్ట్రక్షన్ అనమాట. పైకి వెళ్ళేటప్పుడు స్టెప్స్ చూసుకున్నట్టయితే మనకి 3 ఫీట్ స్టెప్స్ తీసుకున్నారు. ఇవిట కంప్లీట్ గ్రాండ్తో తీసుకున్నారండి. ఇక్కడ విండో ప్రొవిజన్ ఇచ్చారు. షార్ట్లీ విండో ఇటో పెట్టించేస్తారు అనమాట. పైకి వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్ ఓనర్స్ కోసం డిజైన్ చేశారు. బాల్కనీ చూస్తున్నారు ఎంత స్పేషియస్ ఉందో. బాల్కనీలో ఇట కంప్లీట్గా మనకి గ్రానైట్ ప్రొవైడ్ చేశారు. పైన ఫాల్ సీలింగ్ ఇట చాలా నీట్గా తీసుకున్నారు. ఇక్కడ మనకి టెఫన్ గ్లాస్ రైలింగ్ వస్తుంది. చుట్టూ ఒకసారి కాలనీ చూడండి. ఇక బాల్కనీ నుంచి
మంచి కాలనీ అండి, ఆల్రెడీ అందరూ వచ్చేసి ఉన్నారు. ఎస్టాబ్లిష్డ్ కాలనీ అనమాట. మంచి లొకేషన్లో ఉంది. నాగారం కిందికి వస్తుంది. ఇది మనకి సింబోదూరం చూసుకున్నట్టయితే వెస్ట్ ఫేసింగ్లో తీసుకున్నారండి. ఇది ఇట కంప్లీట్గా ఇండియన్ టెక్ తోటి తీసుకున్నారు డోర్స్. అలాగే మనకి వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే 2 feet గల్లీ తీసుకున్నారండి. లోపలికి వెళ్దాం. ఇప్పుడు మనము లోపలికి వెళ్ళినట్టయితే చాలా స్పేషియస్ హాల్ తీసుకున్నారు. ఈ సిట్టింగ్ ఏరియా అండి, కింద ఫ్లోరింగ్ మొత్తం మనకు టైల్సే తీసుకున్నారు. అదేవిధంగా పైన ఫాల్ సీలింగ్ చూడండి, చాలా నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారండి విత్ లైట్స్ తోటి. మంచిగా చూస్తున్నారు కదా, టీవీ ఇది నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్. పక్కకి మనకి విండోస్ తీసుకున్నారు. మంచిగా గ్రిల్స్ కానీ ఫోటో ఫ్రేమ్ అన్నీ ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి టీవీ బ్యాక్ సైడ్ వచ్చేస్తే డైనింగ్ స్పేస్ అండి. ఇదైతే చాలా స్పేషియస్గా ఉందండి. చూస్తున్నారా, కింద ఫ్లోరింగ్ మొత్తం మనకి టైల్సే తీసుకున్నారు. అదేవిధంగా పైన మంచి ఫాల్ సీలింగ్, అలాగే మనకి విండో తీసుకున్నారు. ఇక్కడ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ చూస్తున్నారా. నెక్స్ట్ మనకు పక్కకి ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. ఓపెన్ కిచెన్ ఇట చాలా స్పేషియస్గా ఉందండి. ఎల్ షేప్లో మనకి ప్లాట్ఫామ్ మొత్తం గ్రానైట్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, ట్యాప్ ప్రొవిజన్స్ ఇచ్చారు. అదేవిధంగా మనకి చిన్న విండో, ఇక్కడ చూసుకుంటే నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్. పక్కకి మనకి పూజ గది తీసుకున్నారు. ఇది మంచి స్పేషియస్గా ఉందండి. చిన్న ఫ్యామిలీ కూర్చొని పూజ చేసుకునే విధంగా ఉంది. నెక్స్ట్ మనం బెడ్రూమ్స్ చూద్దాం. బెడ్రూమ్స్కి వెళ్ళే ముందు బ్యాక్ సైడ్ ఇట్లా మనకి డోర్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేస్తే మనకి వాష్ ఏరియా అండి. ఇక బ్యాక్ సైడ్ నుంచి కాలనీ ఒకసారి చూడండి ఎంత బాగుందో. మంచి కాలనీలో ఉందండి ప్రాపర్టీ వచ్చేసి. సో నెక్స్ట్ మనం బెడ్రూమ్స్ చూద్దామండి. బెడ్రూమ్స్ వచ్చేసి 2 BHK తీసుకున్నారండి. ఇవి స్పేషియస్గా ఉన్నాయి. బెడ్రూమ్స్కి వెళ్ళే ముందు ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్. చూస్తున్నారా ఏంటి ఎంత స్పేషియస్ ఉందో. ఫైబర్ టైల్స్ కానీ, విండో కానీ, ఎగ్జాస్ట్ కానీ, ట్యాప్ ప్రొవిజన్స్ అన్నీ ఇచ్చారనమాట. రైట్ సైడ్ మీరు చూసుకున్నట్టయితే మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మనకి కింగ్ సైజ్ బెడ్ పడుతుంది. కింద ఫ్లోరింగ్ మొత్తం టైల్సే తీసుకున్నారు. పైన ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అదేవిధంగా మనకి ఇక్కడ బీరో ప్రొవిజన్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారు. పక్కకి చూసుకున్నట్టయితే మనకి ఒక విండో ఇచ్చారండి. అలాగే మనకి లైట్ కలర్ పెయింటింగ్స్, ఇక్కడ మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. ఇది మంచి స్పేషియస్గా పై వరకు టైల్స్ కానీ, అదేవిధంగా మనకి విండో కానీ అన్ని ప్రొవిజన్స్ ఇచ్చారనమాట. నెక్స్ట్ మనము చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. ఆపోజిట్ మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ తీసుకున్నారండి. ఇది మంచి స్పేషియస్ ఉంది. కింద ఫ్లోరింగ్ మొత్తం టైల్స్, అదేవిధంగా మనకి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారు ఇక్కడ. అలాగే మనకి విండో ఇచ్చారు. పైన ఫాల్ సీలింగ్ కూడా చూసుకున్నట్టయితే మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారండి. సో చూసారు కదండి, మంచి ప్రాపర్టీ 150 square yardsలో ఉంది. ఈస్ట్ గాంధీనగర్ రోడ్ నెంబర్ 9లో రాంపల్లి ఎక్స్ రోడ్ నుంచి దగ్గరలో ఉందన్నమాట. ఈ ప్రాపర్టీ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి. ప్రాపర్టీ ముందు మనకు 25 feet రోడ్ ఉంది. ఒకసారి టెర్రస్ పైకి వెళ్దాము. పైకి వెళ్ళేటప్పుడు కూడా మనకి 3 feet స్టెప్స్ అండి. ఇక్కడ విండో ప్రొవిజన్ ఇచ్చారు. పైన హెడ్ రూమ్ చూసుకున్నట్టయితే మీకు కంప్లీట్గా స్లాబ్ ప్రొవైడ్ చేశారండి. ఇన్ కేస్ ఫ్యూచర్లో ప్రాబ్లం ఉండకుండా. మనం పైకి వచ్చేస్తే టెర్రస్ అండి. టెర్రస్ చూస్తున్నది ఎంత స్పేషియస్ ఉందో. కింద వాటర్ ప్రూఫింగ్ చేయించారు ఫ్లోరింగ్ మొత్తం. ఇక్కడ మనకి వాటర్ ట్యాంక్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారనమాట. సో చుట్టూ ఒకసారి కాలనీ చూడండి. ఇక చూడండి అన్ని ప్రాపర్టీసే అనమాట చుట్టూ. సో మనకు ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి 1,20 lakhs చెప్తున్నారండి. ఇదేం ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అనమాట. డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నాను. డైరెక్ట్ ఓనర్నే కన్సల్ట్ కావచ్చు. దీనికి ఈ ప్రాపర్టీకి 80% బ్యాంక్ లోన్ ఇటు అవైలబుల్ ఉందన్నమాట. మీరు ఓనర్కి కన్సల్ట్ అయితే ఫుల్ డీటెయిల్స్ చెప్తారనమాట. ప్రాపర్టీ లొకేషన్ కానీ అన్ని డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ప్రాపర్టీ కనుక నచ్చినట్టయితే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ మీద ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.